మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. సీట్ బెల్ట్ అవసరం లేదు, నా షర్ట్ ఐరన్ పోతుంది ఐరన్ పోతుంది, ఇక ఎన్నో కారణాలు చెప్తుంటారు. అయితే సీట్ బెల్ట్ ఎందుకు ముఖ్యము అంటే, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఎనర్జీ. బండిలో వెళ్తున్నప్పుడు అది ఎంత స్పీడ్ వెళ్తే అంత ఎనర్జీ ప్రొసెస్ అయి ఉంటాం మనం కూడా. బండి ఒక్కసారి ఇట్లా సడన్ బ్రేక్ వేస్తే ముందుకు వెళ్తాం. ఎందుకు వెళ్తాం? బికాస్ ఆఫ్ ఆ ఎనర్జీ ఉన్నాం కాబట్టి, ఇనర్షియాతో ముందుకు వెళ్తాం. అందుకని ప్రమాదం జరిగినప్పుడు ఏమవుతుందంటే, మనం వెళ్ళి కారు బాడీకి కొట్టుకోకుండా ముందు కూర్చున్నాం అనుకోని వెళ్ళి ఆ అద్దం తలుగుతుంది మన తలకు, లేదంటే ఆ డాష్ బోర్డ్ మీద పడతాం. వెనక కూర్చున్నాం అనుకోని ముందు సీట్ మీద పడతాం, మనం ముఖం పచ్చడి అవుతుంది. చాలామంది మీరు చూశారు, మంచి సెలబ్రిటీస్, విఐపీస్ కూడా హెల్మెట్ లేకుండా, మనం సైరన్ మిస్టరీ, అవును, సీట్ బెల్ట్ లేకపోవడం వల్లే చనిపోయాడు. వెనక సీట్లో కూర్చున్నాడు, సీట్ బెల్ట్ లేదు. అలా సీట్ బెల్ట్ పెట్టుకున్న వాళ్ళు బతికిరు చూడండి. మన యూపీలో సీట్ బెల్ట్ పెట్టుకున్న వాళ్ళు బతికిరు, కానీ ఆయన సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల చనిపోయాడు. ఏమైందంటే, సీట్ బెల్ట్ ఉంటే మనం రెస్ట్రిక్ట్ అయిపోతాం అక్కడికి. కొందరుమంది చెప్తారు ప్రమాదం జరిగినప్పుడు వెళ్ళాము, మనం బయటకు వెళ్ళలేము అని. అంటే ప్రమాదం జరిగినప్పుడు దానికి అంటే తీసుకునే టెక్నిక్స్ ఉన్నాయి కొన్ని. అంటే మనం మొత్తం తీసుకుని అలాగే వెళ్ళడము కొన్ని సందర్భాల్లో వెళ్తాయి. లేకుంటే మీరు రిస్క్ చేసే వాళ్ళు వచ్చేవాళ్ళు కట్టర్తో కట్ చేసి తీస్తారు. కాకపోతే ప్రమాదం జరిగినప్పుడు నువ్వు సేఫ్గా ఉండాలంటే మాత్రం సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. కొన్ని మనకి ఇప్పుడు ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి. ఎయిర్ బ్యాగ్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఓపెన్ అవుతాయి. మరి సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల నువ్వే వెళ్ళి దానికి ఎయిర్ బ్యాగ్ గుద్దుకుంటావు. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అది గట్టిగా వెళ్తుంది. వెళ్ళినప్పుడు మన ముఖం పచ్చడి అయిపోతుంది ఆ ప్రెషర్కి. దాని నుంచి రక్షణ పొందాలన్నా నువ్వు సీట్ బెల్ట్, ఇప్పుడు సీట్ బెల్ట్ కాదు, ఆ ఎయిర్ బ్యాగ్ తోటి చచ్చిపోతాం మనం. అందుకని సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. సీట్ బెల్ట్ ఎందుకు అంటే ఇది. రెండోది, మనం కార్లో ఏమైనా వస్తువులు పక్కన వదిలిపెడుతుంటాం. ఆ వస్తువులు కూడా డేంజరే. షార్ప్ ఆబ్జెక్ట్స్ ఎప్పుడు కూడా మనం కార్లో పెట్టుకోవద్దు, ఇంకా మనం లగేజ్ బూట్లో పెట్టుకోవాలి. అది ఏమైందంటే అది ఎగిరొచ్చి మనకు డ్యామేజ్ చేసే సందర్భాలు ఉన్నాయి. ఇదే సీట్ బెల్ట్లో మనం 5 ప్రయాణం చేస్తున్నాం, 4 పెట్టుకున్నారు సీట్ బెల్ట్, ఒక్కరు పెట్టుకోలే, ఆ వ్యక్తి వాళ్ళకి 4కి ప్రమాదం. అందుకే మనం కూర్చున్నప్పుడు మనం పెట్టుకోవాలి, పక్క వాళ్ళతో పెట్టియాలి. మనం పెట్టుకోకుండా పక్క వాళ్ళు పెట్టుకోవాలంటే మనకు నష్టం. ఎలా? వాళ్ళు వచ్చి మనకు కొడతారు కదా, వాళ్ళ తల వచ్చి మనకు కొడుతుంది. ఇప్పుడు నాకు తెలిసిన మా రోడ్ సేఫ్టీ క్లబ్లో ఒక డాక్టర్ ఉన్నాయి, వాళ్ళిద్దరు వెళ్తున్నారు, సడన్గా ప్రమాదం జరిగింది నల్లగుంటల. ఈయన సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు, డ్రైవ్ చేస్తే ఆయన పక్కన కూర్చుని ఆయన పెట్టుకోలే. ఆయన తల వచ్చి ఈయన తలకు తలగడంలో 4 రోజులు కోమాలో ఉన్నాడు. అయ్యో, జస్ట్ ఆయన తల ఈయనకు తగిలింది అంతే. మనం కరెక్ట్గా వెళ్తే కాదు, ఎదుటిన్న వ్యక్తి కూడా కరెక్ట్గా వస్తేనే మనం క్షేమంగా ఇంటికి వచ్చే రోజులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించండి. ముఖ్యంగా హెల్మెట్ పెట్టుకోండి. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ప్రమాదాలు జరిగితే మీకే కాదు, మీ కుటుంబాలు కూడా ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటారనే విషయాన్ని శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఇది రోడ్ సేఫ్టీ వీక్ సందర్భంగా పుప్పాల శ్రీనివాస్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also. So well.